బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు సూరహ అజ్-జుమర్ అనువాదాన్ని చదువుదాం. జుమరున్ అంటే గుంపులు, సముదాయం, సమూహం లేక సైనికులు అని అర్థం. ఈ సూర మక్కా కాలంలో అవతరింపచేయబడింది. ఇందులో 75 ఆయతులు ఉన్నాయి. అల్లాహతాలా ఉనికి మరియు ఆయన ఏకత్వం సృష్టి యొక్క ప్రతి దానిలో విశదమవుతుంది. ఎన్నో ఆయతులు అంతిమ ఘడియను గురించి కూడా వివరిస్తున్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి రాత్రి నమాజ్లో 17వ సూర సూరహ అల్ ఇస్రా మరియు సూరహ అజ్-జుమర్ని చదివేవారు. రండి ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మనం సూరహ యొక్క అనువాదాన్ని చదువుదాం. మీరు కూడా నాతో పాటు కలిసి చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ గ్రంథం మహాశక్తి సంపన్నుడు, మహావివేకవంతుడు అయిన అల్లా తరపు నుండి అవతరించింది. ఓ ప్రవక్త, మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీపై అవతరింపచేశాము. కనుక నీవు ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకిస్తూ అల్లాకు మాత్రమే దాస్యం చెయ్యి. జాగ్రత్త, ధర్మం ప్రత్యేకంగా అల్లాకు చెందిన హక్కు మాత్రమే. ఇక ఆయనను వదిలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారు తమ ఈ చర్యకు కారణంగా వారు మమ్మల్ని అల్లా వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము అని అంటారు. అల్లా నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాది, సత్యధిక్కారి అయిన ఏ వ్యక్తికి అల్లా సన్మార్గం చూపడు. ఒకవేళ అల్లా ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోదలిస్తే తన దృష్టిలో తాను కోరిన వారిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు కుమారుడు ఉంటాడు అనే విషయానికి అతీతుడు. ఆయన అల్లాహ్ ఒక్కడే, అందరిపై ఆధిత్యం కలవాడు. ఆయన ఆకాశాలను, భూమిని సత్యంతో సృష్టించాడు. ఆయనే పగటిని రేయితోనూ, రేయిని పగటితోనూ చుట్టివేస్తాడు. ఆయనే సూర్యుణ్ణి, చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలం వరకు సంచరిస్తూ ఉంటుంది. తెలుసుకోండి, ఆయన మహాశక్తిమంతుడు మరియు మన్నించేవాడును. మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. తిరిగి ఆయనే ఆ ప్రాణి నుండి దాని జంటను సృజించాడు. ఇంకా ఆయనే మీ కొరకు పశువులలో 8 మగ, ఆడ జాతులను సృష్టించాడు. ఆయన మీ తల్లుల గర్భాలలో 3 చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూ పోతున్నాడు. ఈ కార్యాలు నిర్వహించే ఈ దేవుడే మీ ప్రభువు. సృష్టి సామ్రాజ్యం ఆయనదే. ఆయన తప్ప మరొక దేవుడు ఎవ్వడూ లేడు. అలాంటప్పుడు మీరు ఎలా మరలింపబడుతున్నారు? ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబిస్తే అల్లా మీ అక్కర ఎంతమాత్రం లేనివాడు. కాని ఆయన తన దాసులు తిరస్కార వైఖరిని అవలంబించటాన్ని ఇష్టపడడు. ఒకవేళ మీరు కృతజ్ఞతలు తెలిపితే దాన్ని ఆయన మీ కొరకు ఇష్టపడతాడు. బరువు మోసేవాడెవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరందరూ మీ ప్రభువు వైపునకే మరలవలసి ఉన్నది. అప్పుడు ఆయన మీకు మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో తెలుపుతాడు. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. మనిషికి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చిపడితే అతడు తన ప్రభువు వైపునకు మరలి ఆయనకు మొరపెట్టుకుంటాడు. తరువాత అతడి ప్రభువు అతడికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు అతడు గతంలో ఏ ఆపదను గురించి మొరపెట్టుకున్నాడో ఆ ఆపదను మరిచిపోయి ఇతరులను అల్లాకు సమానులుగా నిలబెడతాడు. ఈ విధంగా అతడు ప్రజలను కూడా అల్లా మార్గం నుండి తప్పిస్తాడు. ఓ ప్రవక్త, అతడితో కొన్నాళ్లపాటు నీ తిరస్కార వైఖరి ద్వారా ఆనందాన్ని అనుభవించు. చివరకు నీవు తప్పకుండా నరకానికి పోయేవాడివే అని చెప్పు. ఈ వ్యక్తి వైఖరి మంచిదా లేక ఆ వ్యక్తి వైఖరి మంచిదా? ఎవడైతే విధేయుడో, రాత్రి గడియలలో నమాజు చేస్తూ నిలబడతాడో, సజ్జదాలు చేస్తాడో, పరలోకానికి భయపడతాడో, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తాడో వీరిని అడుగు. తెలిసినవారు, తెలియనివారు ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు. ఓ ప్రవక్త, ఇలా చెప్పు, విశ్వసించిన నా దాసులారా, మీ ప్రభువునకు భయపడండి. ఈ లోకంలో సద్వర్తనను అవలంబించే వారికి మేలు జరుగుతుంది.
దేవుని భూమి విశాలమైనటువంటిది. ఓర్పు వహించే వారికి లెక్కలేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఓ ప్రవక్త, వారికి ఇలా చెప్పు, ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించి ఆయనకు మాత్రమే దాస్యం చేయి అని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందరికంటే ముందు స్వయంగా నేను ముస్లిం అయిపోవాలని కూడా నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఇంకా ఇలా చెప్పు, ఒకవేళ నేను నా ప్రభువునకు అవిధేయత చూపితే నేను ఒక మహాదినం నాటి శిక్షను గురించి భయపడుతున్నాను. ఇలా కూడా చెప్పు, నేను మాత్రం నా ధర్మాన్ని అల్లాకే ప్రత్యేకించి ఆయనకు మాత్రమే దాస్యం చేస్తాను. మీరు ఆయన దాస్యం తప్ప ఎవరెవరి దాస్యం చేయదలుచుకున్నారో చేస్తూ ఉండండి. ఇలా అను, ప్రళయం నాడు తమను, తమ భార్యలను, పిల్లలను నష్టంలో పడవేసుకునేవారే అసలైన దివాళాకోరులు. బాగా వినండి, స్పష్టమైన దివాళా అంటే ఇదే. వారి మీద నిప్పుగొడుగులు పైనుండి కూడా క్రమ్ముకొని ఉంటాయి, క్రింద నుంచి కూడా. ఈ పర్యవసానం గురించే అల్లా తన దాసులకు భయపెడుతున్నాడు. కనుక నా దాసులారా, నా ఆగ్రహం నుండి తప్పించుకోండి. దీనికి భిన్నంగా తాగూత్ దాస్యాన్ని విసర్జించి అల్లా వైపునకు మరలే వారికి శుభవార్త ఉన్నది. కనుక ఓ ప్రవక్త, మాటను శ్రద్ధగా విని అందులోని మంచి మంచి విషయాలను అనుసరించే నా దాసులకు శుభవార్త అందజెయ్యి. అల్లా సన్మార్గం చూపిన వారు వీరే, విజ్ఞులు కూడా వీరే. ఓ ప్రవక్త, శిక్షా నిర్ణయం రూఢి అయిపోయిన వ్యక్తిని ఎవడు రక్షించగలడు? అగ్నిలో పడిపోయిన వాణ్ణి నీవు రక్షించగలవా? అయితే తమ ప్రభువునకు భయపడుతూ ఉండేవారికి అంతస్తుపై అంతస్తుగా కట్టబడిన ఎత్తైన భవనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లా వాగ్దానం. అల్లా ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు. మీరు గమనించారా? అల్లా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు. తరువాత దానిని ఊటలు, చలమలు, నదుల రూపాలలో భూమిలో ప్రవేశింపచేశాడు. తరువాత ఆ నీటి ద్వారా ఆయన రకరకాల పంటలు పండిస్తున్నాడు. వాటి రంగులు కూడా భిన్నంగా ఉంటాయి. ఆ తరువాత ఆ పంటలు పండి ఎండిపోతాయి. మళ్ళీ అవి పసుపు రంగుగా మారిపోవటాన్ని మీరు చూస్తారు. చివరకు అల్లా వాటిని పొట్టుగా మార్చివేస్తాడు. యథార్థానికి ఇందులో బుద్ధిమంతులకు గుణపాఠముంది. ఇక ఏ వ్యక్తి హృదయాన్ని అల్లా ఇస్లాంకై తెరిచాడో, ఏ వ్యక్తి తన ప్రభువు చూపిన వెలుగులో నడుస్తున్నాడో, ఆ వ్యక్తి ఈ విషయాల నుండి ఏ గుణపాఠమూ నేర్చుకోని వ్యక్తిలాంటివాడు కాగలడా? అల్లా హితోపదేశం వల్ల ఎవరి హృదయాలు మరింత కఠినమైపోతాయో వారికి వినాశమున్నది. వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు. అల్లా ఎంతో శ్రేష్టమైన వచనాన్ని అవతరింపజేశాడు. ఇది ఒకే పోలిక కలిగి ఉన్న భాగాలు కల గ్రంథం. ఇందులో విషయాలు మాటి మాటికి పునరుక్తం చేయబడినాయి. దానిని విన్నప్పుడు తమ ప్రభువునకు భయపడే వారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తరువాత వారి శరీరాలు, వారి హృదయాలు మెత్తబడి అల్లా ధ్యానం వైపునకు మొగ్గుతాయి. ఇది అల్లా మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లా మార్గం చూపని వాడికి మరొక మార్గదర్శకుడు ఎవ్వడూ లేడు. ఇక ప్రళయం నాడు శిక్ష యొక్క తీవ్రమైన దెబ్బను తన ముఖం మీద తినేవాడి దుస్థితిని గురించి నీవేమి అంచనా వేయగలవు? అటువంటి దుర్మార్గులతో ఇక మీరు సంపాదించిన దానిని రుచి చూడండి అని అనబడుతుంది. వారికి పూర్వం కూడా చాలామంది ప్రజలు ఇదే విధంగా తిరస్కరించారు. చివరికి వారిపైకి శిక్ష వారు ఊహించను కూడా లేనటువంటి దిశ నుండి వచ్చిపడింది. తరువాత అల్లా వారికి ఇహలోక జీవితంలోనే అవమానాన్ని రుచి చూపించాడు. పరలోక శిక్ష అయితే దానికంటే కూడా ఎంతో తీవ్రమైనదిగా ఉంటుంది. అయ్యో, వారు గ్రహిస్తే ఎంత బాగుంటుంది. మేము ఈ ఖురాన్లో ప్రజల కొరకు రకరకాల దృష్టాంతాలను ఇచ్చాము, వారు స్పృహలోనికి వస్తారేమో అని. అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురాన్లో ఇలాంటి వక్రత లేదు. వారు తమను చెడు పర్యవసానం నుండి కాపాడుకుంటారేమో అని అల్లా ఒక దృష్టాంతమిస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిని తమ తమ వైపునకు లాగే సంస్కారహీనులైన యజమానులు అనేక మంది ఉన్నారు. మరొక వ్యక్తి ఉన్నాడు. అతను పూర్తిగా ఒకే యజమానికి బానిసగా ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తుల పరిస్థితి ఒకటే అవుతుందా? అల్హమ్దులిల్లా, స్తోత్రం కేవలం అల్లాహ్కే.
కాని చాలామంది అజ్ఞానంలో పడి ఉన్నారు. ఓ ప్రవక్త, నీవూ మరణిస్తావు, వారూ మరణిస్తారు. చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వ్యాజ్యాలను వినిపిస్తారు. ఎవడు అల్లాహకు అబద్ధాన్ని ఆపాదిస్తాడో, సత్యం అతడి ముందుకు వచ్చినప్పుడు అది అబద్ధమని దానిని తిరస్కరిస్తాడో, అతడికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారికి నరకంలో స్థానమేమీ లేదా? సత్యాన్ని తీసుకువచ్చిన వ్యక్తి, అది సత్యమని అంగీకరించిన ప్రజలు మాత్రమే శిక్ష తప్పించుకుంటారు. వారికి తమ ప్రభువు వద్ద వారు కోరుకున్నంత లభిస్తుంది. ఇది సత్కార్యాలు చేసేవారికి దొరికే ప్రతిఫలం. వారు చేసిన అత్యంత ఘోరమైన పనులను అల్లా వారి లెక్క నుండి తీసివేయటానికి వారు చేసిన ఎంతో మంచి పనులకు గాను వారికి ప్రతిఫలం ప్రసాదించటానికి. ఓ ప్రవక్త, అల్లా తన దాసునికి సరిపోడా? వారు ఆయనను గురించి కాక ఇతరులను గురించి నిన్ను భయపెడుతున్నారు. వాస్తవానికి అల్లా దారి తప్పించేవాడికి దారి చూపేవాడెవ్వడూ లేడు. ఆయన దారి చూపేవాడిని దారి తప్పించేవాడు కూడా ఎవ్వడూ లేడు. అల్లా మహాశక్తిమంతుడు, ప్రతీకారం చేసేవాడు కాడా? ఒకవేళ నీవు వారిని భూమ్యాకాశాలను ఎవడు సృష్టించాడు అని అడిగితే వారే స్వయంగా అల్లాహయే అని అంటారు. వారిని ఇలా అడుగు, యథార్థం ఇదైనప్పుడు, ఒకవేళ అల్లా నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే మీరు అల్లాను కాదని మీరు వేడుకునే మీ దేవీలు ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లా నాపై కనికరం చూపగోరితే వారు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయమేమిటి? కనుక వారితో ఇలా అను, నాకు అల్లా ఒక్కడే చాలు. నమ్ముకునేవారు ఆయననే నమ్ముకుంటారు. వారికి స్పష్టంగా ఇలా చెప్పు, నా జాతి ప్రజలారా, మీరు మీ ఇష్టప్రకారం మీ పనులు చేస్తూ ఉండండి. నా పనేదో నేను చేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది ఎవరి మీదకు అవమానకరమైన శిక్ష వచ్చి పడుతుందో, ఇంకా ఎవరికి ఎన్నడూ తొలగిపోని శిక్ష లభిస్తుందో. ఓ ప్రవక్త, మేము మానవులందరి కోసం ఈ సత్యగ్రంథాన్ని నీపై అవతరింపచేశాము. ఇక ఎవడు రుజుమార్గాన్ని అవలంబిస్తాడో అతడు తన మేలు కోసమే అలా చేస్తాడు. ఎవడు మార్గం తప్పుతాడో ఆ మార్గం తప్పటమనే కీడుకు అతడే బాధ్యుడవుతాడు. నీవు వారికి బాధ్యుడవు కావు. మరణ సమయంలో ఆత్మలను వశపరుచుకునేవాడు అల్లాయే. ఇంకా మరణించిన వాడి ఆత్మను అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు వశపరుచుకుంటాడు. ఆయన ఎవడి విషయంలో మరణ నిర్ణయం అమలు చేస్తాడో దానిని, అతడి ఆత్మను ఆపి ఉంచుతాడు. మిగతా వారి ఆత్మలను ఒక నిర్ణీత సమయం వరకు తిరిగి పంపివేస్తాడు. ఆలోచించే వారికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి వారు ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారికి ఇలా చెప్పు, వారికి కించిత్తు అధికారం ఉన్నా లేకపోయినా, వారికి అవగాహన ఉన్నా లేకపోయినా వారు సిఫారసు చేయగలరా? ఇంకా ఇలా అను, సిఫారసు అనేది పూర్తిగా అల్లా చేతిలోనే ఉన్నది. భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి ఆయనే. తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు. ఒక్క అల్లాను గురించి మాత్రమే ప్రస్తావించటం జరిగినప్పుడు పరలోకం పట్ల విశ్వాసం లేని వారి హృదయాలు బాధపడతాయి. ఆయనను తప్ప ఇతరులను గురించి ప్రస్తావించటం జరిగినప్పుడు ఎకాయకి వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి. ఇలా అను, దైవమా, భూమ్యాకాశాలకు సృష్టికర్త, గోచర అగోచరాలను ఎరిగినవాడా, నీవే నా దాసుల మధ్య వారు విభేదిస్తూ ఉన్న విషయం గురించి తీర్పు చేస్తావు. ఒకవేళ ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న మొత్తం సంపద ఉంటే, ఇంకా అంతే సంపద కూడా ఉంటే, వారు ప్రళయం నాటి దారుణ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఈ మొత్తం సంపదను పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతారు. అక్కడ అల్లా తరపు నుండి వారి ముందుకు వారు ఎన్నడూ ఊహించి కూడా ఉండనిదంతా వస్తుంది. అక్కడ తమ సంపాదన యొక్క దుష్ఫలితాలన్నీ వారికి స్పష్టంగా తెలిసిపోతాయి. వారు ఎగతాళి చేస్తూ వచ్చినదే వారిని చుట్టుముట్టుతుంది. ఈ మానవుడే తనకు కొంచెం కష్టం కలిగినప్పుడు మాకు మొరపెట్టుకుంటాడు. మేము అతనికి మా తరపు నుండి అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు నాకు ఉన్న జ్ఞానం కారణంగానే ఇది నాకు ఇవ్వబడింది అని అతడు అంటాడు. కానీ అది కాదు, ఇది ఒక పరీక్ష.
అయితే వారిలో చాలామంది ఎరుగరు. ఈ మాటనే వారికి పూర్వం గతించిన వారు కూడా అన్నారు. కాని వారు సంపాదించినదేదీ వారికి ఏ విధంగానూ పనికి రాకుండా పోయింది. తరువాత తమ సంపాదన యొక్క దుష్ఫలితాలను వారు అనుభవించారు. వారిలోని దుర్మార్గులు త్వరలోనే తమ సంపాదన యొక్క దుష్ఫలితాలను అనుభవిస్తారు. వారు మమ్మల్ని అశక్తులుగా చేయలేరు. అల్లా తాను కోరిన వారికి ఉపాధిని అపరిమితంగా ఇస్తాడని, తాను కోరిన వారికి ఉపాధిని పరిమితంగా ఇస్తాడని వారికి తెలియదా? ఇందులో విశ్వసించే వారికి సూచనలు ఉన్నాయి. ఓ ప్రవక్త, ఇలా అను: మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా, అల్లా కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లా అన్ని పాపాలను క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడును. మీ మీదకు శిక్ష రాకమునుపే, మీకు ఎవరి నుండి సహాయం లభించని పరిస్థితి ఏర్పడక మునుపే మీరు మీ ప్రభువు వైపునకు మరలి ఆయనకు విధేయత చూపండి. మీకు తెలియకుండానే మీ మీదకు అకస్మాత్తుగా శిక్ష రాకముందే మీ ప్రభువు పంపిన గ్రంథంలోని ఉత్తమమైన విషయాలను అనుసరించండి. తరువాత ఏ వ్యక్తి అయినా ఇలా అనే పరిస్థితి రాకూడదు సుమా. అల్లా విషయంలో నేను చూపిన నిర్లక్ష్యతకు నేను ఎంతో చింతిస్తున్నాను. పైగా నేను ఎగతాళి చేసేవారిలో చేరిపోయాను. లేదా, అయ్యో, అల్లా నాకు సన్మార్గం చూపి ఉంటే నేను కూడా భయభక్తులు కలవారిలో చేరిపోయేవాణ్ణి. లేదా, శిక్షను చూసి అయ్యో, నాకు మరొక అవకాశం దొరికితే ఎంత బాగుండును, నేను కూడా సత్కార్యాలు చేసేవారిలో కలిసిపోతాను. అప్పుడు అతనికి ఈ జవాబు దొరకకూడదు: లేదు, నా వాక్యాలు నీ వద్దకు వచ్చాయి, కాని నీవు వాటిని తిరస్కరించావు, విర్రవీగావు. నీవు అవిశ్వాసులలోని వాడవు. ఈనాడు అల్లాకు అసత్యాన్ని ఆపాదించిన వారి ముఖాలు ప్రళయం నాడు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. నరకంలో గర్విష్ఠులకు సరిపోయే స్థలం లేదా? దీనికి భిన్నంగా ఇక్కడ అల్లాకు భయపడిన వారికి వారి సాఫల్యానికి దోహదం చేసిన కారణాల వల్ల అల్లా ముక్తిని ప్రసాదిస్తాడు. వారికి ఏ కష్టమూ కలగదు. వారికి ఎలాంటి విచారమూ ఉండదు. ప్రతి వస్తువును సృష్టించినవాడు అల్లాయే. ప్రతి వస్తువునకు సంరక్షకుడు కూడా ఆయనే. భూమిలో, ఆకాశాలలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. అల్లా వాక్యాలను తిరస్కరించే వారే నష్టానికి గురి అయ్యేవారు. ఓ ప్రవక్త, వారితో ఇలా అను: అయితే ఓ మూర్ఖులారా, అల్లాను కాదని మరొక దాస్యం చేయమని మీరు నాకు చెబుతున్నారా? ఈ విషయాన్ని నీవు వారికి స్పష్టంగా చెప్పు. ఎందుకంటే నీ వద్దకు నీకు పూర్వం గతించిన ప్రవక్తల వద్దకు ఇలా వహీ పంపబడింది. ఒకవేళ మీరు షిర్కు అంటే బహుదైవారాధన చేస్తే మీ కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. మీరు నష్టానికి గురి అవుతారు. కనుక ఓ ప్రవక్త, నీవు కేవలం అల్లాను మాత్రమే ఆరాధించు. కృతజ్ఞులై ఉండే దాసులలో చేరిపో. వారు అల్లాను ఏ విధంగా గౌరవించాలో ఆ విధంగా గౌరవించనే లేదు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే, ప్రళయం నాడు యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఉంటుంది. ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కుకు ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆ రోజున శంఖం పూరించబడుతుంది. ఆకాశాలలో, భూమిలో ఉన్నవారు అందరూ చచ్చిపడిపోతారు, అల్లాహ్ సజీవంగా ఉంచదలుచుకున్నవారు తప్ప. తరువాత రెండోసారి శంఖం పూరించబడుతుంది. అప్పుడు ఒక్కసారిగా అందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు. భూమి తన ప్రభువు యొక్క తేజస్సుతో వెలిగిపోతుంది. కర్మల చిట్టా తీసుకురాబడుతుంది. దైవ ప్రవక్తలు, సాక్షులు అందరూ హాజరుపరచబడతారు. ప్రజలకు సరిగ్గా న్యాయంగా తీర్పు చేయబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయమూ జరగదు. ప్రతి ఆత్మకు అది చేసుకున్న కర్మల ప్రకారం పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రజలు చేస్తున్నదంతా అల్లాకు బాగా తెలుసు. ఈ తీర్పు తరువాత సత్యాన్ని తిరస్కరించిన వారు నరకం వైపునకు గుంపులు గుంపులుగా తోలబడతారు. చివరకు వారు అక్కడకు చేరినప్పుడు దాని ద్వారాలు తెరవబడతాయి. దాని కాపలాదారులు వారితో ఇలా అంటారు: స్వయంగా మీలో నుండే మీకు మీ ప్రభు వాక్యాలను వినిపించి ఎప్పుడో ఒకప్పుడు మీరు ఈ దినాన్ని చూడవలసి వస్తుందని మిమ్మల్ని హెచ్చరించిన ప్రవక్తలు మీ వద్దకు రాలేదా? వారు అవును, వచ్చారు, కాని శిక్షా నిర్ణయం అవిశ్వాసుల విషయంలో రూఢి అయిపోయింది అని సమాధానం చెబుతారు.
ఇలా అనబడుతుంది: నరక ద్వారాలలో ప్రవేశించండి, ఇక్కడ మీరు ఇక శాశ్వతంగా ఉండవలసి ఉంది. ఇది గర్విష్ఠుల నివాసం, చాలా చెడ్డ నివాసం. తమ ప్రభువు పట్ల అవిధేయతకు దూరంగా ఉన్నవారిని బృందాలు బృందాలుగా స్వర్గం వైపునకు తీసుకుపోవటం జరుగుతుంది. చివరకు వారు అక్కడకు చేరినప్పుడు దాని తలుపులు ముందుగానే తెరవబడి ఉంటాయి. దాని నిర్వహణాధికారులు వారితో ఇలా అంటారు: మీకు శాంతి కలుగుగాక, మీరు చక్కగా ప్రవర్తించారు, ప్రవేశించండి ఇందులోకి శాశ్వతంగా ఉండేందుకు. వారు ఇలా అంటారు: మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన, మమ్మల్ని భూమికి వారసులుగా చేసిన దేవునికి కృతజ్ఞతలు. ఇక మేము స్వర్గంలో ఎక్కడ కోరుకుంటే అక్కడ నివాసం ఏర్పరుచుకోగలము. కనుక సత్కార్యాలు ఆచరించే వారికి ఎంత మంచి ప్రతిఫలం! దైవ సింహాసనం చుట్టూ దైవదూతలు వలయంగా ఏర్పడి తమ ప్రభువును స్తుతించటాన్ని, ఆయన పవిత్ర నామాన్ని కొనియాడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ప్రజల మధ్య సక్రమంగా, న్యాయంగా తీర్పు చేయటం జరుగుతుంది. స్తోత్రం కేవలం సకల లోకాలకు ప్రభువైన అల్లాకు మాత్రమే చెందుతుంది అని ప్రకటించబడుతుంది. యా అల్లాహ్, మమ్మల్ని మన్నించు, మాకు స్వర్గంలో ఉన్నత స్థానాలను ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.